ఒక్కొక్కరు ఏం మోస్తారే ఇవన్నీ ఇలాగే తీసుకొస్తారేనా? 75 ప్యాకెట్లు అని చెప్పాను. సో వెరీ గుడ్. యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండాలి, అలాగే ప్యాక్ చేసి సీజర్. ఓన్లీ చిన్న శాంపిల్ ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాయి లేటర్ స్టేజ్. ఇంతియాజ్ అండ్ వీళ్ళు దొరికిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, దాటించడానికి ఒక ముగ్గురు ఉన్నారు రంపచోడవరం. ఇదే వీళ్ళ తర్వాత మన స్టేట్ బార్డర్ దాటిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారు. యూ హ్యావ్ టు వెరిఫై. అంటే ఎవడైతే పైలట్ చేస్తున్నాడు, ఆటో పైలట్ చేసి ఫర్దర్గా చేసి ఖచ్చితంగా వాళ్ళని కూడా పట్టుకో. అంటే అది ఖచ్చితంగా చెప్పలో అయితే ప్రొడక్షన్ పర్సే డిస్ట్రాయ్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఒరిస్సా నుంచి వచ్చినటువంటిదే డ్రై చేసి కొత్త అప్లికేషన్స్, కొత్త రోజు ఒక్కొక్క సిమ్ 800 చొప్పున కొంటున్నాడు సార్. అప్డేటింగ్ దానికి తగ్గట్టు పోలీస్ కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. రీసెంట్గా ఈ 150 కిలోస్ కూడా మనము ఇన్ఫర్మేషన్తో ఈరోజు మార్నింగ్ 4 o'clockకి పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయిలు ఇంతియాజ్ అండ్ సలీం అని ఇద్దరు కూడా దే ఆర్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఖమ్మం నుంచి. వీళ్ళు ఈ గాంజాని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రిలయబుల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఎ జాయింట్ ఆపరేషన్ ఆఫ్ రాజమండ్రి పోలీస్ అండ్ ఈగిల్ ఫోర్స్. సో దీంతో మనం వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి ముందుగా ఒక ఆటోలో పైలట్ చేస్తున్నారు ఒక ముగ్గురు రంపచోడవరం మండలం నుంచి. వీళ్ళందరూ కూడా ముర్ల చిన్నారెడ్డి, శంకూర్ బుచ్చిరెడ్డి అండ్ రవికిరణ్ రెడ్డి అని. సో వీళ్ళకి 5గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి మీద కేసు పెట్టడం జరిగింది. దీంతోపాటు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, అంటే ఇది ఎవరికి సప్లై అవుతుంది, ఇది ఎవరు సప్లై చేశారు. సో ఈ రెండు కూడా మనం ప్రాపర్గా ఆల్రెడీ మనం వెరిఫై చేస్తున్నాము. సో అయిన వెంటనే వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తాము. సో దీంట్లో మొత్తం 150 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క ప్యాకెట్ ఇలాంటిది 2 కేజీలు, సో 75 కేజీలు ఇది. సో ఇది వీళ్ళు లోడ్ చేసుకోవడము అంతా కూడా మన రంపచోడవరం ఏరియాలో జరిగింది. సో ఇదంతా కూడా వీళ్ళు మనకి ఇంట్రోగేషన్లో చెప్పారు. ఇంకా ఫర్దర్గా కూడా పోలీస్ కస్టడీకి అవసరమైతే తీసుకొని వీళ్ళని ఇంట్రోగేట్ చేసి ఈ నెట్వర్క్ ఏముందో మనం, ఇది చాలా ఇంపార్టెంట్. గాంజాలో ఏమవుతుంటుందంటే చాలా దేశంలో ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటారు, ఎవరెవరో కన్జ్యూమర్స్ ఉంటారు. వీళ్ళ తాలూకా ఆపరేషన్స్ కూడా డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి. నవ్వు టెక్నాలజీ అప్డేట్ అయ్యారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆల్సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్. అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు ఈగల్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ కూడా మనకు తెలుస్తుంది. బికాజ్ వాళ్ళు ఎక్కడికక్కడ దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ సోర్సెస్. కాబట్టి అందులో భాగంగా ఇది జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నాం.